నిమిషాలు ఖుషీలు మనకేం కొత్త కాదు కాని కన్నయ్య, అసలు పథకం సెలవి. ఏముంది, తెల్లోళ్ళు మనోళ్ళు కొట్టుకు తెస్తున్నారుగా, సందట్లో సమారాధన, దొరికిందంతా పంచుకుందాం. సారా వస్తున్న ఇక్కడ ఎవరో సారా తాగుతున్నారు. బాబు బాబు నాకు కూడా సారా పోయించుకో, నిధురాశం చెప్తాను బాబు. వీడికి ఇంకో పని లేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి నిధి అంటాడు? సారా మీద ఆశ పుట్టినప్పుడల్లా నిధి నిధి అంటాడు. కాలక్షేపానికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు. కాసింత సారా పోసి వాగించేద్దాం, సరదాగా ఉంటుంది. వీడి మొహం, వీడితో ఇప్పుడు ఎందుకు లేదు? కన్నయ్య నీ సంగతి తెలిసిందిలే. మాకు తెలియకుండా నువ్వు ఒక్కడవే నిధి దక్కించుకుందావనా? 5గురం కలిసిన తర్వాత అన్ని పంచుకోవాల్సిందే. ఒరే గుడ్డినాయన, నువ్వు ఆ రహస్యం చెప్పావంటే నిన్ను మంచి విప్పసారాలో ముంచేస్తాను రా. విప్పసారన్న బాబు? ఎక్కడ ఎక్కడ బాబు, ఎక్కడ బాబు? తాగేళ్ళు ఆయన బాబు, ఎక్కడ ఎక్కడ? ముందు ఆ రహస్యం చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను, జాగ్రత్తగా వినండి. అమరవీడు ఖజానా అని పగడాల సుబ్బయ్య, దానాల ధర్మయ్య ఇద్దరు కలిసి ఎక్కడో దాచేసి తాళం చేతులు మాత్రం. కొమరయ్య గారు, ఈ తాళాలు మీ దగ్గర ఉంచండి. వీటిని కాపాడే శక్తి మీకే ఉంది. పగడాల సుబ్బయ్య గద్వాలకు వెళ్ళాడు, నేను కర్నూలు సుభాలో తలదాచుకుంటాను. సరే, ఇక మీరు వెళ్ళిరండి. మరి మీరు? నేను ఇక్కడ ఉండక తప్పదు ధర్మయ్య. ఏనాటికైనా ప్రభువారి వారసుల ఆచూకీ తెలుసుకుని వారికి సాయపడదామనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉంటున్నాను. కొత్తవాళ్ళు కొమరయ్య ఇచ్చాడు బాబు. అది కొత్తవాళ్ళు కొమరయ్య? అవునా? సత్యపాలనకం వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. రండి. కన్నయ్య ఇంకా కూర్చున్నాను పదా. నేను రాను. నన్ను మీరంతా అనుమానించారుగా, చిన్నయ్యను పంపిస్తాను. చిన్నయ్య, నువ్వు వెళ్ళి చక్క పెట్టుకురా. రండి. బాబు బాబు అందరూ వెళ్ళిపోతారు. అరే గుడ్డోళ్ళు మోసం చేస్తే గుడ్డోళ్ళు అయిపోతారు బాబు. నా దీపాలం తాగుపా బాబా. వాళ్ళిద్దరినీ కట్టిపడే మన ఇద్దరం ఒకటవుదాం. నిజ రహస్యం తెలుసుకొని తెచ్చుకుందాం. అమ్మడు తప్పమ్మడు. అబ్బాయి ఒక్కసారి ఏడిపించినా అనేక సార్లు ఏడిపించాడు. ఆడికి నేను ద్రోహం చేయలేదు. నువ్వు నోరు మూసుకొని పడు. వస్తే దీనికంతరితరం నా దగ్గర. నాగన్నా, ఉన్నట్లుండి ఇంత మంచివాడు ఎలా అయిపోయావు? నేను ఎప్పుడూ మంచివాడినా భయ, కాకపోతే జనం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. సరిగ్గా తెల్లారిపోయింది. డబ్బులు పోయి డబ్బు తెచ్చుకుందాం పదా. అబ్బా అమ్మా, అది అంత తేలిక కాదు అబ్బాయా. దానికి 5 తాళాలు కావాలి. దేవుడు రాధ, పగడాల సుబ్బయ్య చచ్చిపోతూ నాకు నిధి రహస్యం చెప్పాడు. దానికి 5 తాళాలున్నాయని, అవి మీ నాన్నగారి దగ్గరే ఉండాలని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఈ బిజిలీ వాటి కోసమే ప్రయత్నించుంటుంది. ఆ తాళాలు ఎక్కడున్నాయో మీ నాన్నగారు నీకు చెప్పలేదా? లేదు, నాకు తెలియకుండా మా నాన్న ఎక్కడ దాచలేదు. చంపావు అమ్ముడు. అమ్ముడు అమ్ముడు నీ బాబు ఎవరికైనా ఇచ్చాడేమో, కాస్త గుర్తు తెచ్చుకో. రాధ, మీ నాన్నగారు ఏం పని చేసేవారు? అమరవీడు సంస్థానంలో కొత్వాల్ కొమరయ్య గారితో పనిచేసేవారు. ఆ తాళాలు ఎక్కడున్నాయో నాకు తెలిసింది. పదండి. పదండి ఏమిటి, పరిగెత్తండి. కొమరయ్య, నాకు అంతా తెలుసు. ఖజానా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి. నిధి దాచిన చోటు నీకు బాగా తెలుసు. తెలుసు,
కానీ మీకు చెప్పను. నువ్వు అలా మొండికెత్తితే ఫలితం ఏంటో తెలుసా? ఈ పంచ ప్రాణాలు మా 5 చేతుల్లోనూ ఉన్నాయి. మేమంతా ఒక్కసారి కదిలితే ఏ కాలుగా కాలు, ఏ చెయ్యిగా చెయ్యి ఊడిపోతాయి. బాగా ఆలోచించుకో. మీరేం చేసినా సరే నేను చెప్పను. నా నిర్ణయం మారదు. ఓహో, ఈ కర్మకి ఎవరేం చేస్తారు? బెజవాడ మంగయ్య, అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏమండి 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 బాబు బాబు మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. ఆయన ఏం చేయకండి బాబు. నా పసుపుగా నిలబడి బాబు బాబు. అయితే నీ ఇంట్లో ఉన్న 5 తాళాలు తెచ్చిస్తావా? ఆ తాళం చేతులు తెచ్చిస్తాను బాబు. తప్పకుండా తెచ్చిస్తాను బాబు. అన్నపూర్ణ, నా ప్రాణాల పైన పర్వాలేదు. ఆ తాళాలు మాత్రం వాళ్ళకి అప్పగించుకో. ఏమండి మీ ప్రాణాల కన్నా ఆ తాళం చేతులు నాకు గొప్ప కాదు ఏనాడో చెప్పారు బాబు. మీ అందరికీ దండం పెడతాను బాబు. ఆయన ఏం చేయకండి, నేను తెచ్చిస్తాను బాబు. అమ్మా, ఏమిటి గోల్? ఏమిటమ్మా ఈ ఘోరం? పచ్చిపోటు దొంగ బంతిపోటు దొంగలు మీ నాన్నగారిని ఏం చేశారో తెలుసా? ఏం చేశారమ్మా? ప్రజానాయకుడమై తిరిగి వస్తావై ఆనంద బాష్పాలతో నిన్ను ఆశీర్వదించాలని ఎన్ని కలలు కన్నాను బాబు. ఎవరమ్మా? ఎవరా బంతిపోటు దొంగలు? అందులో ఒక్కరి పేరు విన్నాను. వాడు పెద్దవాడ మీ పంచ ప్రాణాలు తీసుకున్న ఆ 5 కిరాతకుల్ని చంపినప్పుడే ఈ 5 తాళ్ళు విడిచిపెడతాను. ఇదే నా శపథం. కన్నయ్య, ఈ 5 తాళాలు నీ దగ్గర ఉండటం న్యాయం కాదు. మొదటి నుంచి మీకెవ్వరికీ నా మీద నమ్మకం లేదు. సరే, పంచుకుందాం. మీరు మీ ఊళ్ళకి వెళ్ళండి. దారి తెలుసుకొని కబురు చేస్తాం. కన్నయ్య, ఆ 4 నేను వెళ్ళి తెచ్చిన తాళం అది ఆ దగ్గర ఉండటమే న్యాయం. అవును, అదే న్యాయం. నీ దగ్గర ఉంది. ఓ